మీలో చాలా మంది స్మాల్ టూత్ పెయిన్ ని కూడా ఇగ్నోర్ చేస్తున్నారా? ఇది ఇనిషియల్ గా స్మాల్ పెయిన్ తో స్టార్ట్ అయ్యి తర్వాత టూత్ ని చాలా డ్యామేజ్ చేస్తుంది. ఇనిషియల్ స్టేజ్ లో మీకు ఈ పెయిన్ అనేది చాలా ఎక్కువ ఉండకపోవచ్చు. తర్వాత ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువైనప్పుడు మీకు పెయిన్ అనేది చాలా సివియర్ గా అవుతుంది. ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో ఏంటంటే ఇది ఫస్ట్ ఎనామిల్ ని డ్యామేజ్ చేస్తుంది. తర్వాత డెంటిన్, అలా పల్ప్, అలా నర్వ్ వరకు ఇన్వాల్వ్ అవుతుంది. సో దీనివల్ల మీకు పెయిన్ అనేది చాలా సివియర్ అవుతుంది. సో దీనివల్ల పేషెంట్ కి స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తాయి అండ్ ఫుడ్ కూడా అటు సైడ్ తినలేకపోతారు. సో ఈ పెయిన్ అనేది ఎప్పుడైతే సివియర్ గా ఉంటుందో అప్పటి వరకు పేషెంట్ డెంటల్ క్లినిక్ కి విజిట్ చేయరు. సో ఇలా లేట్ గా రావడం వలన ఆల్రెడీ డ్యామేజ్ అనేది ఎక్కువ జరిగి ఉంటుంది. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ కోసం అని పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. సో ఇదేంటంటే జస్ట్ టెంపరీ రిలీఫ్ మాత్రమే ఇస్తుంది, కానీ ఆ టూత్ డ్యామేజ్ మాత్రం అలానే ఉంటుంది. సో మీరు దీనికి ఎర్లీగా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. దీనివలన మీకు ట్రీట్మెంట్ టైం తగ్గుతుంది, కాస్ట్ తగ్గుతుంది అండ్ పెయిన్ కూడా త్వరగా తగ్గుతుంది. కానీ మీరు దీన్ని డిలే చేయడం వలన ఒక ఫిల్లింగ్ పెట్టించుకోవడం సరిపోకపోవచ్చు. సో దీన్ని మీరు తర్వాత రూట్ కెనాల్ చేయించుకోవాలి, దాని తర్వాత దాన్ని క్రౌన్ వేయించుకోవాలి. సో డ్యామేజ్ అనేది ఇంకా ఎక్కువ ఉంటే మీరు పన్ను కూడా తీయించుకోవాల్సి వస్తుంది. ఎట్ విజయకృష్ణ డెంటల్ క్లినిక్ ప్రాబ్లం అనేది మీకు ఎర్లీగా డయాగ్నోస్ చేస్తాం అండ్ ట్రీట్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. స్మాల్ టీత్ పెయినే కదా అని ఇగ్నోర్ చేయకండి. ఎర్లీ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ పెయిన్ఫుల్ ట్రీట్మెంట్.